వర్షం పడేటప్పుడు వేసుకుంటాము గొడుగు. జాష్ ఇంగ్లీష్ బ్యాటింగ్ లో పిడుగు. 1 2 3 4 రోహిత్ శర్మ ఆడతాడు లైక్ నెవర్ బిఫోర్. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. ఇటుకి మీద ఇటుకి పెడితే ఇల్లు అవుతాది, మా ఆర్సిబి జోలుకొస్తే లల్లు అవుతుంది. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. భోజనం అయ్యాక తింటారు కిల్లి. ఆర్చరు దయచేసి బౌలింగ్ అడగకు మళ్ళీ మళ్ళీ. దేవుడి మీద ఉండి పట్టి ఈ పంజాబ్ టీమ్ కి కోడి సెట్టి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. వర్షాకాలంలో పడుతుంది చినుకు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే అపోనెంట్ బౌలర్స్ కి వణుకు. ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోయినా 278 కొట్టేశాడంటే ఏమనుకోవాలి గురించి? అంటే కావ్యమారన్ ముందు శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. బార్డర్ లో ఉంటుంది సరిహద్దు, మా సిఎస్కే మీద జోక్స్ వద్దు. మా అమ్మ చేసిన కూరలో ఉప్పు లేదు, కానీ మా కోహ్లీ బ్యాటింగ్ లో తిరుగులేదు. కింగ్ కోహ్లీ నేను ఎంత బాగా ఆడినా కప్పు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది? జిల్ జిల్ జిగా జిగా మా మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ సెగా. వెళ్ళి పని చూసుకోమ్మా. కాంప్లైన్ తాగితే అవుతారు హైట్, ముంబై ఇండియన్స్ తో మీకొద్దు ఫైట్. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వాడు మళ్ళీ వచ్చారా? లాస్ట్ సమ్మర్ కి వెళ్ళాం ఊటీ, మా శుభ్మాన్ గిల్ కెప్టెన్సీకి లేదు పోటీ. రే బామర్ది, ఎంత మంచి టీం పెట్టుకుని ఎలా ఓడిపోయామా అని షాక్ అవుతున్నారా? మా బామర్ది గడేసే వచ్చి రాని గుడ్డి బౌలింగ్కి మీరు ఎలాగో టీంలో పెట్టుకోరు కాబట్టి వాన్తోటి గేమ్ ప్లాన్ లీక్ చేయించాం. ఏంటి మామయ్య గారు, ఎంఐతో మ్యాచ్ గెలిచాను, ముహూర్తాలు పెట్టేసుకుందామా? మా ఊర్లో ఫంక్షన్ కి వేసాము టెంట్, కోహ్లీ చేజింగ్ లో చేస్తాడు హంట్. నీ ముందు నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురొస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా. కారులో వెళ్తాం షికారు, ఈ హసరంగా బ్యాటింగ్ బేకారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్.